తెలంగాణలో దొంగ నోట్ల ముఠాలు చెలరేగుతున్నాయా? స్పష్టంగా చూసుకున్నట్టయితే దొంగ నోట్ల చలామణి మాత్రం విస్తృతంగా జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఇందుకు ఏది వేదిక అయిందంటే మొన్న జరిగిన సర్పంచుల ఎన్నిక అనేది దీనికి వేదిక అయిందని కూడా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. సో చాలా చోట్ల కూడా ఈ ఎన్నికల్లో డబ్బులు కావచ్చు, మద్యం పంపిణీ జరిగిందనేది కూడా బాహాటంగా మనకు తెలిసిందే. ఇందులో భాగంగా సందేట్లో సడమి అన్నట్టు కూడా దొంగ నోట్ల ముఠాలు అనేవి కూడా రూ. 500 నోట్లను పంచడం కావచ్చు, ఏదైతే ఉండడం జరిగిందో దాంట్లో అన్ని కూడా చాలా మటుకు దొంగ నోట్లను పంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సర్పంచ్ అభ్యర్థుల నుంచి మొదలుకుంటే వార్డు మెంబర్ల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ డబ్బులు యథేచ్ఛగా వెదజల్లడం జరిగింది. ఒక పక్క ఇసుక మాఫియా కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే అటు దొంగ నోట్ల ముఠాలు కూడా చెలరైపోవడం జరిగింది. అంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే కొంతమంది సర్పంచులు తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది మాత్రం మనం పక్కన పెడితే వారు తీసుకొచ్చిన డబ్బుల్లో మాత్రం దొంగ నోట్లు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఇందుకు చాలా చోట్ల కూడా ఉదాహరణ కావడం జరిగింది. మనం ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ణిలో ఒక రైతు తన క్రాప్ లోన్ కి సంబంధించి డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్లిన 500 నోట్లలో దాదాపు అంటే 2 లక్షల చిల్లర వరకు కూడా అతను క్రాప్ లోన్ ని కట్టడానికి వెళ్తే, కెనరా బ్యాంక్ లో కట్టడానికి వెళ్తే మాత్రం దాదాపుగా 417 500 నోట్లు అన్ని కూడా దొంగ నోట్లు అనేది కూడా అక్కడ సిబ్బంది తేల్చడం జరిగింది. సో అతను ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల తన కొడుకు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి నేను క్రాప్ లోన్ కడుతున్నానని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా కెనరా బ్యాంక్ మేనేజర్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒక ఇష్యూ ఒక దగ్గర అయితే, మరియు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే చందుర్తి మండలం రాజన్న సిరిసిల్లకు సంబంధించి చూసుకున్నట్టయితే చందుర్తి మండలంలో ఒక మహిళా సంఘానికి సంబంధించి కూడా సర్పంచ్ ఎన్నికల సందర్భంలోనే డబ్బులు పంపిణీ చేసిన దాఖలాల్లో ఇది కూడా రూ. 500 సంబంధించిన దొంగ నోటు కూడా అక్కడ స్పష్టంగా రావడం జరిగింది. వారు కూడా ఏదైతే లోన్ తీసుకోవడం జరుగుతుందో ఆ లోన్ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా అందులో ఒక 500 నోట్ మాత్రం దొంగ నోటుగా వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. గతంలో కూడా అక్కడ దొంగ నోట్లకు సంబంధించిన ఇష్యూ కూడా రావడం జరిగింది. రెండోసారి కూడా దొంగ నోట్ అనేది కూడా స్పష్టంగా అక్కడ బ్యాంక్ అధికారులు కూడా తేల్చుకోవడం జరిగింది. దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మొత్తంగా ఏదైతే సర్పంచ్ల ఎన్నిక అనేది ఉండడం జరిగిందో దాంట్లో డబ్బులు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ పంచడం అనేది మాత్రం స్పష్టంగా కనబడింది. కాబట్టి దీంట్లో భాగంగానే బయటపడ్డ ఇష్యూస్ మాత్రం ఇక్కడ ఒకటైతే చందుర్తి, ఒక దగ్గర బాన్స్వాడలో మాత్రం బయటపడడం జరిగింది. ఇంకా చాలా చోట్ల కూడా ఈ ఇష్యూస్ ఉండడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులు పెంచిన డబ్బులు ఎక్కడెక్కడైతే ఉండడం జరిగిందో వాళ్ళు డబ్బులు తీసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పక్కన ఎక్కడైతే బాన్స్వాడ నియోజకవర్గంలో కావచ్చు అక్కడంతా కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే తమకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ దొంగ నోటు ఉందో, మరి బయటకు వెళ్తే తమ పరువు ఎక్కడ పోతుంది అనేది ఆందోళన కూడా ఉండడం జరిగింది. కాబట్టి చాలా చోట్లలో దొంగ నోట్లు వచ్చాయనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఎవరైతే డబ్బులు కావచ్చు ఏదైతే తీసుకోవడం జరిగిందో వారందరూ కూడా మరొకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందని కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే ఆందోళనకు గురి అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకు కావచ్చు లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు తమ ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి కూడా సంశయం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ ఏదైతే సిబ్బంది చెప్పిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దొంగ నోట్ని ఏ విధంగా చూసుకోవాలో ఉండడం జరుగుతుందో దాని ప్రకారంగా తమ దగ్గర ఉన్న నోట్లు అసలువైనవా నకిలీ అనేది తెలుసుకోవాల్సిన అవసరం. కెనరా బ్యాంక్ మేనేజర్ నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో వేరంలో చిన్న సాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు రూ. 500 నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. దొంగ నోట్ల ముఠాలు సర్పంచ్ ఎన్నికలను వాడుకున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మరి మీరేమనుకుంటారు? ఈ సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల చలామణి సాగిందని అనుకుంటున్నారా? ఎస్ అనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం టీవీ.